రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డాను డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆ పార్టీ తొలగించింది. రాఘవ్ చడ్డా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని, పార్టీ లైన్ కు అనుగుణంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలతో రాఘవ్ చడ్డాను పదవి నుంచి తొలగించామని ఆప్ చెబుతోంది. తనను పదవి నుంచి తప్పించడంపై స్పందించిన రాఘవ్ చడ్డా తన గొంతు నొక్కుతున్నారా అని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆప్ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి రాఘవ్ చడ్డా భయపడ్డారని కౌంటర్ ఇచ్చింది. సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య విభేదాలు బయటపడ్డాయి. రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తప్పించి ఆ బాధ్యతలను అశోక్ మిట్టల్కు అప్పగించడంలో పార్టీలోని లుకలుకలు బయటపడ్డాయి. రాఘవ్ చద్దా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని, పార్టీ లైన్కు అనుగుణంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలతో రాఘవ్ చద్దాను పదవి నుంచి తొలగించాలని ఆప్ చెబుతోంది. అయితే వాస్తవానికి ఆప్ అధిష్టానం రాఘవ్ చద్దాకు మధ్య గత కొంతకాలంగా పెద్దగా సఖ్యత లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాఘవ్ చద్దా తొలగింపు వెనుక గత కొన్ని నెలలుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు సమయంలో చద్దా లండన్లో ఉండడం, ఆ సమయంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంపై నాయకత్వం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి అవసరమైన కీలక సమయాల్లో రాఘవ్ చద్దా మౌనంగా ఉండడం, పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్స్ కు గైర్హాజరవ్వడం పార్టీ అధిష్టానానికి ఆగ్రహం కలిగించినట్లు తెలుస్తోంది. ఇటీవల లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాకు కోర్టులో ఊరట లభించినప్పుడు కూడా రాఘవ్ చద్దా బహిరంగంగా ఎటువంటి స్పందన వ్యక్తం చేయలేదు. అస్సోం, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల ఎన్నికల ప్రచారకర్తల జాబితాలో చద్దా పేరు లేకపోవడంతో ఆయన ప్రాధాన్యత తగ్గిందనే దానికి సంకేతంగా పేర్కొంటున్నారు. ముంబై విమానాశ్రయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉడాన్ యాత్రి కేఫ్ను ప్రశంసిస్తూ రాఘవ్ చద్దా చేసిన పోస్టు కూడా ఆ పార్టీ నేతలకు నచ్చలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆహారం కల్తీ, గిగ్ వర్కర్ల సమస్యలు, రైల్వే భద్రత, న్యాయ సంస్కరణలు, టెలికాం రెగ్యులేషన్, ఇన్సూరెన్స్ వంటి అంశాలపై రాఘవ్ చద్దా పార్లమెంట్లో గళమెత్తారు. ఇంత చురుకైన నాయకుడిని ఆ పక్కన పెట్టడం వెనుక అసలు కారణాలు ఏమై ఉన్నా సరే ఆ పార్టీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్వాతి మాలివాల్ తర్వాత ఆప్ నాయకత్వంతో విభేదాలు వచ్చిన రెండో ముఖ్యమైన ఎంపీ రాఘవ్ చద్దా. రాజ్యసభ సచివాలయానికి ఆప్ రాసిన లేఖలో చద్దాకు పార్టీ కోటా కింద మాట్లాడే సమయాన్ని కేటాయించవద్దని కోరడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. సాధారణంగా పార్టీలో అంతర్గత మార్పులు సహజమని కొత్త డిప్యూటీ లీడర్ అశోక్ మిట్టల్ పేర్కొన్నప్పటికీ బీజేపీ నేతలు మాత్రం కేజ్రీవాల్ నియంతృత్వ ధోరణి వల్లే చద్దాకు ఈ పరిస్థితి ఎదురైందని విమర్శిస్తున్నారు. రాఘవ్ చద్దా త్వరలో బీజేపీలో చేరుతారనే ప్రచారం సంజయ్ సింగ్ వంటి నేతలు కొట్టిపారేసినా అంతర్గత సమస్యలు ఉన్న మాట వాస్తవమని అంగీకరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావం నుండి కేజ్రీవాల్కు అత్యంత నమ్మకస్తుడిగా, పార్టీ జాతీయ ప్రతినిధిగా, అతి చిన్న వయసులోనే రాజ్యసభ ఎంపీగా రాఘవ్ చద్దా కీలక పాత్ర పోషించారు. పంజాబ్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడంలో కూడా రాఘవ్ చద్దా వ్యూహాలు తోడ్పడ్డాయి. అటువంటి కీలక నేతను ఇప్పుడు పక్కన పెట్టడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటనేది చర్చనీయాంశమైంది. రాఘవ్ చద్దాను పదవి నుంచి తొలగించడం సాధారణ విషయమేనని అంటున్నారు అశోక్ మిట్టల్. గతంలో ఎన్డీ గుప్తా ఉండేవారని, ఆయన స్థానంలో చద్దాకు అవకాశం ఇచ్చారని, ఇప్పుడు తనకు బాధ్యతలను అప్పగించారని వివరించారు. ఆప్ తీసుకున్న చర్యలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన రాఘవ్ చద్దా నిశ్శబ్దంగా ఉన్నానే కానీ ఓడిపోలేదు అంటూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ వీడియోలో చద్దా ఆప్ నాయకత్వంపై సూటి ప్రశ్నలు గుప్పించారు. పార్లమెంట్లో తనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజా సమస్యలనే ప్రస్తావించారని పేర్కొన్నారు. సాధారణంగా ఎవరో మాట్లాడని అంశాలను తాను లేవనెత్తి ఉండవచ్చు, కానీ ప్రజా సమస్యలను లేవనెత్తడం నేరమా? తాను ఏదైనా తప్పు చేశానా అని రాఘవ్ చద్దా ప్రశ్నించారు. తన గొంతును సభలో వినిపించకుండా చేసేందుకు పార్టీ ప్రయత్నిస్తోందని రాఘవ్ చద్దా ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎప్పటికీ ఆమ్ ఆద్మీ పక్షాన్ని నిలబడతానని, తన పట్ల సంస్థాగత పరిమితులు విధించినా ప్రజల కోసం మాట్లాడడంలో వెనకాడనని రాఘవ్ చద్దా స్పష్టం చేశారు. मुझे जब जब पार्लियामेंट में बोलने का मौका मिलता है मैं जनता के मुद्दे उठाता हूं और शायद ऐसे टॉपिक्स उठाता हूं जिसे आम तौर पर संसद में नहीं उठाया जाता। लेकिन क्या जनता के मुद्दे उठाना, पब्लिक इश्यूज पे बात करना कोई अपराध है? क्या मैंने कोई गुनाह कर दिया, कोई गलती कर दी? हैव आई डन समथिंग रॉन्ग? ये सवाल आज मैं इसलिए पूछ रहा हूं क्योंकि आम आदमी पार्टी ने राज्यसभा सेक्रेटेरिएट को ये कहा है कि राघव चड्डा के पार्लियामेंट में बोलने पर
रोक लगा दी जाए। जी हां, आम आदमी पार्टी ने पार्लियामेंट को यह सूचित किया है कि राघव चड्ढा को पार्लियामेंट में बोलने का मौका ना दिया जाए। अब भला कोई मेरे बोलने पर रोक क्यों लगाना चाहेगा? मैं तो जब बात करता हूं देश के आम आदमी की बात करता हूं। एयरपोर्ट पर मिल रहे महंगे खाने की बात रखी, जोमैटो ब्लिंकिट के डिलीवरी राइडर्स की प्रॉब्लम रखी, खाने में मिलावट का मुद्दा उठाया, टोल प्लाजा लूट से लेकर बैंक चार्जेस लूट की बात करी, यहां तक कि मिडिल क्लास पे टैक्स के बोझ से लेकर कंटेंट क्रिएटर्स पर स्ट्राइक क्यों करी जाती है, टेलीकॉम कंपनियां कैसे 12 महीने में 13 बार हमसे रिचार्ज कराती हैं, डेटा रोल ओवर नहीं देती हैं, रिचार्ज खत्म होने के बाद इनकमिंग रोक देती है, तमाम इश्यूज मैंने सदन में उठाए। और ये मुद्दे उठाने के बाद देश के आम आदमी का तो फायदा हुआ, लेकिन इससे आम आदमी पार्टी का क्या नुकसान हुआ? भला कोई मुझे बोलने से क्यों रोकना चाहेगा? कोई मेरी आवाज को क्यों बंद करना चाहेगा? తనను రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి పక్కన పెట్టడంపై చెద్దా వీడియో మెసేజ్ షేర్ చేయగా దానికి ఆప్ నుంచి కౌంటర్ వచ్చింది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి రాఘవ్ చద్దా భయపడ్డారని ఆప్ విమర్శించింది. రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాఘవ్ చద్దాకు ఎటువంటి బాధ్యతలు ఇస్తారనే దానిపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీ పార్టీలో రాఘవ్ చద్దా ప్రాధాన్యత తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. స్వాతి మాలీవాల్ ఉదంతం తర్వాత పార్టీలో మరో కీలక నేత ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఆప్ రాజకీయాలకు ఇబ్బందికరంగా మారింది. పార్టీ క్రమశిక్షణ చర్యల పేరుతో రాఘవ్ చద్దాను పూర్తిగా దూరం పెడతారా, లేక చర్చల ద్వారా ఈ సంక్షోభాన్ని పరిష్కరిస్తారా అన్నది వేచి చూడాలి. రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డాను డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆప్ తప్పించడం వెనుక పలు కారణాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా ఆప్ నాయకత్వానికి రాఘవ్ చడ్డాకు ఏర్పడిన గ్యాప్ కారణంగానే పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే రాఘవ్ చడ్డాను పూర్తిగా పార్టీకి దూరం పెడతారా, లేక చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తారా అన్నది చూడాలి.